ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. వాళ్ళకుండే వనరులన్నీ పెట్టేస్తే ఇట్ విల్ గివ్ వెరీ క్లియర్ విజన్ డాక్యుమెంట్. వాళ్ళు ఆ ప్రైవేట్ మెంటర్ అనే అతను ఇద్దరు కూర్చుంటే దే కెన్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. ఇవన్నీ చేయడానికి చాలా ఆలోచనలు ఉంటాయి. డబ్బులు దౌర్జన్యం ఒక స్థాయి. ప్రజలు ఓటేయాలనుకున్న తర్వాత డబ్బుల బంధం నుంచి బయట వస్తారు, వీళ్ళ రౌడీజం నుంచి బయట వస్తారు. ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ బుకాయింపులు, వీళ్ళ బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ భద్రత కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటం. మాకు అండగా నిలబడడం మీ బాధ్యత, మాకు సహకరించడం మీ బాధ్యత. మేధావులకు కూడా చెప్తున్నా, సూడో మేధావులకు చెప్తున్నా, కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది, దాన్ని ఎవడేం మార్చలేడు. కానీ మనస్సు ఉండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి. ఈరోజు నా దగ్గరికి మాల సంఘాలు వచ్చారు. వాళ్ళు క్లియర్గా 5 ఏళ్లలో మేము చాలా నష్టపోయాం, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మేము బేషరతుగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి. అదే మరి మైనారిటీస్ వచ్చారు. నేను ఒకటే చెప్పాను అందరికీ, అభ్యుదయ భావాలు మీకున్నాయి,